వస్తుంది మావారే. ఆయనకు ఒక మాట చెప్పాలి. ఏవండీ! నేను యూట్యూబ్‌లలో ఒక వీడియో చూశాను. ఆయన ఒక మంచి న్యూమరాలజిస్ట్. అతని పేరు విద్యాసాగర్. అతనిని కలిసి నా జాతకం, లక్కీ నంబరు తెలుసుకుంటే నాకు ఈ బాధలు ఉండవు. నా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏంటి మా ఆవిడికి ఎంత బాగు చేసినా కూడా కాలు నొప్పి తగ్గట్లేదు. అసలు ఏంలో లోపం ఏముంది తెలుసుకోవాలంటే ఓ మంచి ఒక న్యూమరాలజిస్ట్‌ని కలిస్తే బెటర్. ఏవండి మీ పేరు, మీ జాతకం మొత్తం మీ వారు డాక్టర్ గారు నాకిచ్చారు. మీ పేరు నేను చూశాను. ఇక నుంచి మీ పేరు అపర్ణగా ఉంటుంది. ఇక్కడ నుంచి నీకు అన్నీ కలిసొస్తాయి. మీ నంబరు 32 నంబరు. మీకు కష్టాలు ఎందుకొస్తున్నాయంటే అపర్ణ అనే పేరులో 18 నంబర్ ఉంది. అందువల్ల మీకు కష్టాలు వస్తున్నాయి. అయితే మీ పేరు 32 నంబర్‌గా మార్చాను. ఆ పేరు మీరు ప్రతిరోజు కూడా రాయాలి. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. ఏమ్మా అపర్ణ గారు, మీ పేరులో 18 నంబర్ ఉంది. అది చాలా చెడ్డ సంఖ్య. మహాభారత యుద్ధము 18 రోజులు జరిగింది. ఆ సంఖ్యే మీ పేరులో ఉంది. ఆ 18 నంబర్ తీసేసి మంచి 32 నంబర్ పెట్టాను. 18 అంటే పాండవులు కలిసి కౌరవుల్ని 18 రోజులు యుద్ధం చేస్తారు. అప్పుడు మహాభారత యుద్ధం జరిగిద్ది. అంటే సూర్యుని పక్కన శనీశ్వరుడు ఉంటారు. అందువల్ల ఈ సంఖ్య చెడ్డ సంఖ్య అంటారు. మహాభారత యుద్ధం గూడా 18 రోజులు జరిగింది. కౌరవులు మొత్తం చనిపోతారు. ఆ సంఖ్యే మీ పేరులో ఉంది. ఆ సంఖ్య మీ పేరులో ఉంది. అది మంచి సంఖ్య కాదు. అపర్ణ గారు, మరొక విషయం చెబుతాను వినండి. మీ పేరులో 18 నంబర్ ఉండటం వల్ల రోగాలు, రొప్పులు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. అందుకని మీ పేరు మంచి సంఖ్యలో ఇచ్చాను. ఆ నంబరు 32 నంబరు. చంద్ర, గురువులు కలిసి ఉన్న నంబరు. ఈ నంబర్ ఉంటే మీకు కలిసి వస్తుంది. నేను గురువుగారిని కలవటం వలన నా పేరు కరెక్షన్ చేశారు. అందువలన నాకు మంచి ఆరోగ్యం, సంతోషం, నా జీవితం మంచి ఆహ్లాదంగా మారింది. డబ్బుకి లోటు లేదు. ఏంటి అపర్ణ, ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు? నీ రోగం పోయినట్టుంది. ఇంట్లో కూడా డబ్బులు దిట్టంగా ఉన్నాయి. ఏంది కథ? సంతోషమేనా? అవునండి. గురువు గారిని కలవటం వలన నాకు సంతోషంగా ఉంది. నా ఆరోగ్యం కూడా బాగుంది. డబ్బుకు లోటు లేదు. సరే సరే, ఇక నుంచైనా సంతోషంగా ఉండు. ఏ దిగులు పెట్టుకోకు. సంతోషంగా ఉండు.